ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ భూముల్లో ఆదివాసులు గుడిసెలను కూల్చేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులను గిరిజనులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. జేసీబీలు, బుల్డోజర్లు, ట్రాక్టర్ల మీద దాడి చేశారు. తమ ఇళ్ల స్థలాల మీద అధికారులు దాడులను వెంటనే ఆపేయాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. గ్రామాల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారం, రొయ్యూరు ఏజెన్సీ గ్రామాల్లో ఇటీవల గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులను ఫారెస్ట్ అధికారులు తొలగించారని చెప్పి ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులపై గిరిజనేతలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామాల శివార్లో ఉన్నటువంటి ఆదివాసులు పోడు భూములు సాగు చేస్తూ గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులను తొలగించడం కోసం ఈరోజు ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫారెస్ట్ అధికారులు తమ వాహనాలను తీసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి భూమిని ఖాళీ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు తెలపగా ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులపైకి దాడి చేశారని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ గూడు లేక నీడ లేక ఇక్కడ గుడిసెలు వేసుకున్న వారికి కనీసం ఇక్కడ కూడా మాకు చోటు లేదా అని చెప్పి మరో దిక్కు గుడిసెవాసులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏటూరు నాగారం రొయ్యూరు అడవి ప్రాంతంలో అలజడి మొదలైందని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఏటూరు నాగారం మండలం రాయబందు గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఇల్లు లేని నిరుపేదలు ఆత్మహత్య కూడా పాల్పడిన ఘటన మరవక ముందే మళ్ళీ ఈ యొక్క ఘటనలు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా ఆదివాసీ గూడాలు ఒక్కసారిగా లేచాయని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం వివిధ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడిసెలను తొలగించడం కోసం ఫారెస్ట్ అధికారులు వెళ్తే ఫారెస్ట్ అధికారులపై దాడులు చేస్తున్నారని చెప్పి ఓ దిక్కు ఫారెస్ట్ అధికారులు తెలియపరుస్తున్నారు. మరో దిక్కు గిరిజనులు మాత్రం మమ్మల్ని ఎక్కడ గూడు వేసుకోకుండా నిలవనీయకుండా ఉండడం కోసం మమ్మల్ని తరివేస్తున్నారని చెప్పని ఓ దిక్కు గిరిజనులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఈ యొక్క సంఘటన ఎలా పరిష్కారం కావాలి, ఎవరు పరిష్కరిస్తారు, ములుగు జిల్లా మంత్రి గారైనా మాపై దయ చూపి మాకు గుడిసె లేని వారికి గుడిసెలు ఇంద్రమ్మ ఇల్లు అందించాలని మరో దిక్కు గుడిసెవాసులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎప్పుడేం జరుగుతుందా, అటు ఫారెస్ట్ అధికారులపై దాడులు జరుగుతున్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు, మాపైనే దాడులు జరుగుతున్నాయని చెప్పి గిరిజనులు, వీరిద్దరి మధ్యలో పెద్ద హోరైతే జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే వీరిద్దరి మధ్యలో ఎలాంటి పరిస్థితులు, ఎవరు వీళ్ళ సమస్య పరిష్కరిస్తారో మరి జిల్లా మంత్రి గారైన సీతక్క వీరి పరిష్కారానికి ఒక దారి చూపుతుందా అని చెప్పి ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ.